వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయానికి సైనికుల్లా పనిచేయాలి. రాజంపేట తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి డికే సత్యప్రభ. మిథున్ రెడ్డి తరఫున నామినేషన్ పత్రాలను అందించిన ఆయన తల్లి స్వర్ణలతమ్మ. 21న రామచంద్ర యాదవ్ నామినేషన్. ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరిన ఆ పార్టీ శ్రేణులు. వార్డులో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వార్తల వివరాలు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన, సుదీర్ఘ పాలన అందించే శక్తి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్, స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం పొంగనూరు పట్టణంలో 3, 4 వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాజీ పొంగనూరు మున్సిపల్ చైర్మన్ నాగభూషణం స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు సమీపించే ముందుకి చంద్రబాబు నాయుడు రకరకాల హామీలు, ప్రభుత్వ ధనాన్ని ప్రజలకిచ్చి పార్టీకి ఓట్లు వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో భాగమే ఈరోజు రైతు భరోసాకు డబ్బులు ఇవ్వడం కానీ, పసుపు కుంకుమ కింద 10,000 ఇవ్వడం కానీ, అంతరీనివ నీళ్లు బలవంతంగా ఏదైతే మినరల్ వాటర్ కొంటామో బాటిల్ కాస్ట్ అంతకంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది నీళ్లు, లీటర్ నీళ్లు అన్నీ కూడా మొత్తము పంపింగ్ చేసి ఈ నీళ్లు చూపించి ఎన్నికల్లో గెలవాలనే తాపత్రయంతో హంద్రీనివా నీళ్ళు ఇస్తున్నారు. ఇంకా పూర్తి కాలేదు హంద్రీనివా ప్రాజెక్టు. అది పూర్తి చేయాలంటే ఇంకా ఒక 6 నెలలు టైం పడుతుంది. ఎక్కడ రైతుకు ఒక ఎకరాకు నీళ్ళు ఇచ్చింది లేదు, ఒక ఊరికి త్రాగడానికి నీళ్ళు ఇచ్చింది లేదు. కేవలం ఆ కాలువలో నడపడానికి బలవంతంగా పంపుల ద్వారా ఆయన పంపింగ్ చేసి ఇచ్చేస్తున్నారు. అక్కడ జీడిపల్లి రిజర్వాయర్లో కూడా ఎక్కడి నుంచి అయితే మనకు నీళ్ళు వస్తాయో అక్కడ కూడా నీటి మట్టం అంతా కూడా పూర్తిగా తగ్గిపోయింది. మరి అక్కడి నుంచి నీరు కూడా రావడం లేదు. ఇక్కడ కాలువలో ఉండే నీళ్ళే పంపులతో ఆయన పంపింగ్ చేసి రైతులందరూ మోసపోయి ఓట్లు వేస్తారనే ఆలోచనతో ఆయన చేస్తున్నాడు. అదేవిధంగా రైతు భరోసాది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 2.5 సంవత్సరం అప్పుడు ప్లేనరీ సెషన్లో గుంటూరులో చెప్పడం జరిగింది. దాన్ని అది కూడా కాఫీ కొట్టి నేను ఇస్తానన్నాడు. మరి ఇదంతా కూడా ఒక మోసపూరిత, కుట్రపూరిత వ్యవహారం నడుస్తూ ఉంది చంద్రబాబుకి. ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలని. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సంఘాల రుణాలు ఆ రోజు 2014లో 14,200 కోట్లు ఉన్నాయి. ఆయన ఇచ్చింది ఏంది? ఈ 5 సంవత్సరాల్లో ఒకసారి 3,000, ఒకసారి 3,000, ఒకసారి 2,000, కేవలం 8,000 రూపాయలు మాత్రమే ఒక్కొక్క మహిళకి ఇచ్చాడు. 8,000 రూపాయలు ఇస్తే ఈ వడ్డీతో కలుపుకొని వడ్డీ లేని రుణాలు అసలు ఇవ్వలేదు ఈ 5 సంవత్సరాలు. మహిళా సంఘాల సభ్యులు అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా మహిళా సంఘాల విషయానికి వస్తే ఈ 10,000 ఇచ్చింది కూడా ఎన్నికల కోసమే ఇచ్చాడు. కానీ మహిళలు మోసపోకుండా మీ రుణం మొత్తం 25,000 కోట్లు మాఫీ చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారి మాట మీద మీరు నమ్మకం పెట్టాలా. ఆయన కూడా మాట మీద కట్టుబడి ఉంటాడనే నమ్మకం మా అందరికీ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైతు రుణాలు ఆ రోజు 82,000 కోట్లు ఉన్నాయి. ఆయనే చెప్పాడు ట్రాక్టర్ రుణాలు మాఫీ చేస్తా, బంగారు రుణాలు మాఫీ చేస్తా, అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తా అని చెప్పాడు ఎన్నికల ముందు. ఎన్నికలు అయిన తర్వాత మొదటి సంతకం అన్నాడు. మొదటి సంతకం లేదు, ఏం లేదు. ఆ రోజైతే రాజశేఖర రెడ్డి గారు మొదటి సంతకం అని చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తానే అదే వేదిక మీద ఆయన ఉచిత విద్యుత్ ఇచ్చేదే కాకుండా ఆ రోజుకున్న 12,000 కోట్ల విద్యుత్ బకాయిలు కూడా ఆయన మాఫీ చేయడం జరిగింది. మరి ఈయన మొదటి సంతకం అంటే అందరూ నమ్మి మోసపోయి ఓట్లు వేశారు. వేసిన తర్వాత దానికి అనేక ఆంక్షలు విధించి కేవలం 11,000 కోట్లు మాఫీ చేశాడు. 11,000 కోట్లు పోయినా వడ్డీ, అపరాధ వడ్డీ, వడ్డీలంతా కూడా చక్కెర వడ్డీలన్నీ కలుపుకుంటే ఈరోజు 1,50,000 కోట్లకు దగ్గర ఉన్నది. 82,000 కోట్లు రుణాలు, 11,000 ఆయన మాఫీ చేసింది పోయినా కూడా 1,50,000 కోట్లకు ఈరోజు పేరుకుపోయాయి. మరి ఈ విధంగా చేయడానికి రైతులు మోసపోయారు, మహిళలు మోసపోయారు. రెండోసారి కూడా మోసపోయేదానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే మనం చేయగలిగింది ఏం లేదు. కానీ ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది, అప్పుల ఊబిలోకి నెట్టబడుతుంది. 82,000 చిల్లర కోట్లు అప్పు మన షేర్కి వచ్చింది రాష్ట్రం విడిపోయినప్పుడు.
ఆ సంవత్సరం బడ్జెట్లో 10,000 కోట్లు లోటు బడ్జెట్ వచ్చింది. ఇది కాకుండా దాదాపు 90,000 కోట్లు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ నిర్మించావా? ఏదైనా ఒక పెద్ద భవంతి నిర్మించావా? నువ్వు నిర్మించిన సచివాలయం కానీ, శాసనసభ కానీ, హైకోర్టు కానీ అన్నీ మీరే చెప్తా ఉన్నారు తాత్కాలిక భవనాలు అని. నువ్వు 29 దేశాలు తిరిగావు. 29 దేశాల నుంచి కనీసం $29 ఈ రాష్ట్ర అభివృద్ధికి తీసుకొచ్చావా 29 దేశాల నుంచి నేను అడుగుతున్నాను. అంతకంటే ఎక్కువ ఘోరమైన తప్పిదం చంద్రబాబు నాయుడు చేసింది. ఆయన చేసిన తప్పును ఈ రాష్ట్రం మీద ప్రభావితం చేశాడు. ఆయన ఏదైతే కోర్టులు కేసులో అక్కడ హైదరాబాద్లో ఇరుక్కున్నాడో ఆ కేసు నుంచి బయటపడడానికి తన రాజీనామాను తప్పించుకునే దానికి రాత్రికి రాత్రి మోడీతో మాట్లాడుకొని కేసీఆర్ గారికి చెప్పించి నేను అయ్యా బాబు నేను ఈ హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతానని చెప్పి రాత్రికి రాత్రి అమరావతికి వచ్చేసావు. ఎందుకు రావాలన్నా మనకు విభజన చట్టంలో 10 సంవత్సరాలు మనము హైదరాబాద్లో ఉండి పరిపాలించుకోవచ్చు అన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలే, ఇంకా 5 సంవత్సరాలు మనం హైదరాబాద్లోనే ఉండి పరిపాలించుకోవచ్చు అన్నారు. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా దుర్వినియోగమైంది, ఏ విధంగా దుష్పరిపాలన జరిగింది. మన రాష్ట్రం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉన్నది అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో. ఇప్పుడు భారతదేశంలో అవినీతిలో మొదటి స్థానంలో ఉంది. అన్ని సర్వేలు కూడా చెప్పాయి. కాగ్ అనేక పర్యాయాలు ఇక్కడున్న ఆడిట్ లోపాలన్నీ కూడా ఎత్తి చూపింది. కానీ నీకేం సిగ్గు లేదు, వాటిని గురించి పట్టించుకోవు, నీ పని నువ్వు చేస్తూనే ఉంటావు, ప్రజలకు ద్రోహం చేస్తూనే ఉంటావు. మరి ఇవన్నీ గమనించి ప్రజలు ఇంకొకసారి మోసపోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాల్లో చెప్పారో మళ్ళీ మా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పబోతా ఉన్నారో ఇవన్నీ కూడా చేయగలిగేటివే చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన, సుదీర్ఘ పరిపాలన అందించగలిగే శక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. ఆయన ముఖ్యమంత్రి అయితే రాజశేఖర రెడ్డి గారి పాలన తిరిగి రాష్ట్రానికి వస్తుందని నేను ఘంటాపథంగా చెప్పగలను. రాజంపేట ఎంపీ అభ్యర్థి డికే సత్యప్రభ పుంగనూరుకు బుధవారం రావడం జరిగింది. స్థానిక గోకుల్ కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. పలువురు నాయకులు, డికే అభిమానులు సత్యప్రభను కలిసి ఆత్మీయంగా పలకరించారు. సమావేశంలో నియోజకవర్గ అభ్యర్థి అనీషారెడ్డి, ఎంపీ అభ్యర్థి సత్యప్రభలు మాట్లాడారు. తెలిసిన విషయం మనం తెలుగుదేశం పార్టీ మనం సమర్థవంతమైన పాలన చేసే చంద్రబాబు నాయుడు గారి ఈ సమర్థవంతమైన పాలన చేయడానికి సృష్టించబడిన అమరావతి చేయాలి. అది అలాగే అందుకు దీనిగా వ్యక్తిని ఎంచుకోవాలి. మీకు అందరికీ తెలియదు కాదు, మీ ముందు మమ్మల్ని పంపించారు. మీరు మమ్మల్ని ఆశీర్వదించి మీ నగరాభివృద్ధికి ఎలా కావాలో ఎలా చేయాలని అని ఒక సదుద్దేశంతో ముందుకు పంపారు. దీన్ని మీరందరూ ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ వినియోగం కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ పథకాలు మన భారతదేశంలో వారు ఇతర రాష్ట్రాల్లో కూడా దేశంలో కూడా ఏ ఒక్కరు చేయలేదు. అన్ని రకమైన ఆయన సంక్షేమ పథకాలు ఇందుకు ఆయన ఇచ్చిన పెన్షన్స్ రకరకాల పెన్షన్స్ మీకు అందరికీ తెలిసింది. ఇప్పుడు సమయాభావం ఎక్కువ రైతుల రాష్ట్రంలో కూడా
రాష్ట్ర మొత్తానికి నీళ్లు పారుదల చేస్తున్నాము. తాగునీటికి మేము మా రాయలసీమ ఒక ఎడారి కూడా చేశారు. మా వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. అది మన రాష్ట్రంలో చేయడానికి పట్టి నీళ్ళు మాత్రం మనం వాడుతున్నారు. దీన్ని మనం గుర్తుపెట్టుకుంటున్నారు. మన ఇల్లు మాట్లాడుతుంటే మనం ఆఫ్ చేసుకోవాలి. ఇప్పటికీ ఎలక్షన్లో మీరు ఇస్తున్నాము. ఒక్క ఓటు వల్ల మీరు మన రాష్ట్ర గౌరవానికి నిలబడాలని, అదే కాకుండా ఆలోచించి చంద్రబాబు గారిని ఎత్తించుకోవాలని, రాష్ట్రాభివృద్ధికి మీ అందరి చేతులు కలపాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఇబ్రహీం మరియు ఎస్విటి సోములతో పాటు పలువురు సత్యప్రభ సమక్షంలో టీడీపీలో చేరారు. సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి, నాయకులు ఇంద్రప్రకాష్, రాయల్ జగదీష్, దేశాది ప్రకాష్, కుమారాజు, ఖలీల్ అహ్మద్, నాగరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జనం కోసం ఏర్పడిన పార్టీ జనసేన పార్టీ అని ఆ పార్టీ తరఫున పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామచంద్ర యాదవ్ ఈ నెల 21వ తేదీ గురువారం నామినేషన్ వేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆ పార్టీ నాయకుడు సివి శ్రీనివాసులు, బీఎస్పీ పార్టీ నియోజకవర్గ నాయకుడు శ్రీనివాసులు కోరారు. బుధవారం రామచంద్ర యాదవ్ గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో జన సైనికులు, సిపిఐ, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. మా జనసేన అధినాయకులు జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ
స్థాపించిన ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, రాజకీయ ప్రక్షాళన జరగాలి, మార్పు రావాలి. అందుకు గాను మా జనసేన నాయకుడు ప్రవేశపెట్టిన అతి ముఖ్యమైన మేనిఫెస్టో మీకు అందరికీ తెలిసి ఉంటుంది. అందులో ఒక భాగంగా ఉచిత గ్యాసు ప్లస్ గృహిణులకు 2,500 నుంచి 3,500 రూపాయలు ఇవ్వడము. నెక్స్ట్ వన్ వచ్చి అతి ముఖ్యమైనది మా జనసేన మేనిఫెస్టోలో ప్రతి రైతుకి 5,000 రూపాయల పెన్షను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పుంగనూరు నియోజకవర్గ ప్రజలు రామచంద్ర యాదవ్ గారికి తమ అమూల్యమైన ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి మా గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తారనేసి మరి కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు చెప్పాల్సిన ముఖ్య విషయం ఏమంటే రేపు 21/3/2019 ఉదయం 9 గంటలకి జనసేన పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన డి రామచంద్ర యాదవ్ గారు నామినేషన్ వేయబోతున్నారు. కాబట్టి ఉదయం 9 గంటలకి ప్యాలెస్ కాంపౌండ్ నగిరినందు అందరూ పుంగనూరు నియోజకవర్గ జనసేన అభిమానులు, కార్యకర్తలు మరియు బీఎస్పీ కార్యకర్తలు, సిపిఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారనేసి కోరుకుంటూ, రేపు అనగా 21వ తేదీ విప్లవాత్మకమైన మార్పుకు పునాది వేయడానికి, మన నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి, అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ఉత్తుంగ తురంగంలా మన పిడుగు లాంటి ఉక్కు మనిషి మన రామచంద్రయ్య గారు విజృంభిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ సామాజిక మార్పును కోరుకునే ప్రజలందరూ సహకరించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ బహుజన సమాజ పార్టీ ఆశయాలను పుణికిపుచ్చుకొని మన కాంచీరామ్ అడుగుజాడలో నడుస్తున్నాడు. కాబట్టి మేము కూడా ఈ జనసేన పార్టీకి పూర్తి మద్దతు ఇస్తూ అఖండ మెజారిటీతో గెలిపించడానికి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గం ప్రజలందరూ మార్పును కోరుకుంటారని, ఈ ప్రలాభాలకు లొంగకుండా ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి మనల్ని ఆమారిస్తున్నారు. వాళ్ళందరికీ తగిన బుద్ధిపాటు చెప్పి బహుజన సమాజ పార్టీతో మద్దతు కలిపిన మా జనసేన పార్టీని గెలిపించి మా రామచంద్రయ్య గారిని గెలిపిస్తారని కోరుకుంటున్నాం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అర్చకులు వైభవంగా నిర్వహించారు. బుధవారం ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకన్న కళ్యాణం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తిలకించారు. ఉపయోగపడే నాయకుడు అవుతాడని తాము ముందే గ్రహించామని రాజంపేట పార్లమెంటు వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలతమ్మ తెలిపారు. బుధవారం ఉదయం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తరఫున ఆమె ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ గిరీషాకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. తొలుత స్థానిక గిరింపేటలోని శ్రీ దుర్గాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు ఖాయమన్నారు. కార్యక్రమంలో వైసీపీ చిత్తూరు నగర అధ్యక్షుడు చంద్రశేఖర్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు. చేసి
మిథున్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని ఆశిస్తాను. దేవుని ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే నీతి నిజాయితీగా ఉంటాడు కాబట్టి నాకు గర్వంగా ఉంటుంది. మిథున్ రెడ్డిని చూస్తే మంచి రాజకీయ నాయకుడు అవుతాడు అని నేను భావిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను నేను. రాష్ట్రంలో సమర్థ పాలన సీఎం నారా చంద్రబాబు నాయుడుకే సాధ్యమవుతుందని పుంగనూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్ అన్నారు. బుధవారం పట్టణంలో 6వ వార్డులో ఇంటింటా ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలను వివరంగా తెలిపారు. लोन भी होना था तो भी बड़ी ये दी है चंद्रबाबु नायडू लाख रुपये 50,000 सब्सिडी में ये गाड़ी आपको स्पेशल इसकी गाड़ी धूप को गिरा ना धीरे स्कूल लगा को स्कूल भी जाते रखो वही जगह आने में अप्लाई करें इंशाल्लाह लोन भी वो भी आती लाख रुपये देती उसमें 50,000 रुपये सब्सिडी 50,000 रुपये बैंक वाला देता मैंने बहुत बनने का पेट्रोल डाले गाड़ी है सब ठेले जाने था गाड़ी में स्कूल में देखते हैं वैसे इंशाल्लाह ये बात एक लोग फिर देते हैं फिर ये बात में जरूर से సైకిల్ గుర్తుకే రెండు ఎంపీ అభ్యర్థి అనేష్ సైకిల్ నిషాని దాలో ఈరోజు 6వ వార్డులో ఇంటింటికి టీడీపీ అభివృద్ధి గురించి పార్టీ చేసిన అభివృద్ధి గురించి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. మా 6వ వార్డు మా పట్టణ అధ్యక్షుడు ఖలీల్ అన్న గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్కరూ కార్యకర్తలందరూ కష్టపడి అనీషా అక్కని మళ్ళీ టీఏ సత్యప్రభ గారిని మేము గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా జరుపుకుంటున్నాము. ఎమ్మెల్యే ఓటు మళ్ళీ ఎంపీ ఓటు 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ మీడియా సాక్షిగా కోరుకుంటున్నాం. రూరల్ పార్టీ అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల హామీలు ఆచరణ సాధ్యమైనవి కావడంతో ప్రజలు వైసీపీ అభ్యర్థులను ఆదరించాలని జడ్పీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్ కోరారు. బుధవారం పుంగనూరు మండలం నక్కబండ గూడూరుపల్లి గ్రామాలలో ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. రాబోయేది కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రంలో ధర్మం జయిస్తుంది. ముఖ్యంగా పుంగనూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2వ విడత ప్రచారం జరుగుతోంది. రామచంద్రారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆగడాలని అడ్డుకోవాలంటే వాళ్ళు చెప్పేటువంటి అబద్ధాలు, వాళ్ళు చెప్పేటువంటి చేసేటువంటి మోసాలు ఇవన్నీ కూడా మనం ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, ఇక్కడ రామచంద్రారెడ్డి గారిని మంత్రిగా చేసుకోవాలి. మనం అందరూ కూడా చూసాం, రాజశేఖర రెడ్డి పరిపాలన చూసాం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం రైతులందరూ కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వడం, పాత బకాయిలంతా రద్దుపరచడం, చెప్పకపోయినా రైతు రుణాలు మాఫీ చేయడం, 104, 108 పిల్లల యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ ఇలాంటి కార్యక్రమాలు కొల్లలు. అదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం 5 సంవత్సరాలుగా. అతను నోరు తెరిస్తే అబద్ధాలు, అతను ఏ పని చేసినా మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు. రైతులకంతా రుణాలు మాఫీ చేస్తామన్నాడు, సవాళ్ళ ఛాన్సులు పెట్టి మోసం చేశాడు. అదేవిధంగా మహిళా రుణాలు మాఫీ చేస్తామన్నాడు, ఏ మాత్రం కూడా ఇవ్వకుండా ఇంకా కట్టకడబడి ఎలక్షన్ దగ్గరలో ఉండదని చెప్పేసి
ఇప్పుడు పసుపు కుంకుమ పేరుతో మరొకసారి మోసం చేయాలనే ఉద్దేశంతో ఆయన మాటలు చెప్తున్నాడు. ఏ కార్యక్రమం చేసినా అతను దురుద్దేశంతో ప్రజల మంచి కోరి చేయడం లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని పారద్రోలి నిజంగా రాజశేఖర ప్రభుత్వం కావాలంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా. మళ్ళా స్వర్ణయుగం చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా. ఇక్కడ మన రామచంద్రారెడ్డి గారు మంత్రిగా రావాలా. మిథున్ రెడ్డి గారు కూడా ఇక్కడ అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిస్తే కేంద్రంలో కూడా ఆయన మంత్రి అయ్యేదానికి అవకాశం ఉంది. వాళ్ళిద్దరూ ఇక్కడ మంత్రులుగా అయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసుకోవడానికి, మన కుటుంబాలు బాగుపడేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో మీరందరూ నడుస్తారని, అందరూ భారీ ఆధిక్యతతో రామచంద్రారెడ్డి గారిని గెలిపిస్తారని ఆశిస్తున్నారు. మంగళవారం చీమనపల్లి సమీపంలో ఈతకు అని వెళ్లిన యువకులు హంద్రీనివా కాలువలో పడి మృతి చెందిన సంఘటన విదితమే. కాలువలో పడి ఊపిరి ఆడక మృతి చెందిన వీడియోను చూడండి. ఈతకు వెళ్లేవారు ఈ దృశ్యాన్ని చూసి జాగ్రత్త పడండి. తరలిస్తున్న గంజాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాల తనిఖీలో భాగంగా రాయలపేటకు వెళ్తున్న బస్సులు పోలీసులు తనిఖీ చేయగా 2 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా భగత్ సింగ్ కాలనీ రామయ్య అని తెలిసింది. సీజ్ చేసి ఎక్సైజ్ శాఖ వారికి అప్పగించడం జరిగిందని ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయానికి సైనికుల్లా పనిచేయాలి. రాజంపేట తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి డికే సత్యప్రభ. మిథున్ రెడ్డి తరఫున నామినేషన్ పత్రాలను అందించిన ఆయన తల్లి స్వర్ణలతమ్మ. 21న రామచంద్ర యాదవ్ నామినేషన్. ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరిన ఆ పార్టీ శ్రేణులు. వార్డులో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.